మౌన పోరాటం మౌన పోరాటం. మేడం నమస్తే. నమస్తే మధు. ఒకసారి ప్యాన్ చేసి రుద్రని చూపించు. పాపం విశాలాక్షి చాలా టెన్షన్ పడుతుంది. ఓకే మేడం. మామ్, డాడ్, వీళ్ళెవరో నన్ను మన ఇంట్లో నుంచి కిడ్నాప్ చేశారు. నా చుట్టూ ముగ్గురు మనుషులున్నారు. ఐఎమ్ వెరీ స్కేర్డ్. ప్లీజ్ సేవ్ మీ డాడ్, ప్లీజ్. మా డాడ్ వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. మా మామ్ మిమ్మల్ని వదలదు. బేబీ బేబీ నువ్వే కంగారు పడకు. నేను నిన్ను రుద్ర. మధు, నేను చెప్పినప్పుడు రుద్రని. ఓకే మేడం. ఇప్పుడు చెప్పండి, మావయ్య సంతకం ఎవరి పేరు మీద పెట్టాలి? జానకి, నీకు పుణ్యం ఉంటుంది. నా కూతుర్ని ఏం చెయ్యొద్దని చెప్పు. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏం చెయ్యొద్దని చెప్పు ప్లీజ్. పాపం, అది చిన్నపిల్ల, అమాయకురాలు. దాన్ని వదిలేయమని చెప్పు. జానకి, ఫోన్ చేయ వాళ్ళకి. రుద్రను వదిలేయమని చెప్పు ప్లీజ్. మాట నన్ను చెప్పమంటున్నారు కానీ మీరు చెప్పాల్సిన మాట మాత్రం చెప్పడం లేదు. కంపెనీ ఎవరి పేరు మీద పెట్టాలో చెప్పండి. నా పేరు మీద, విశాలక్ష్మి పేరు మీద. ఏ జానకి, నా కూతుర్ని వదలకపోతే నిన్ను వదలను చెప్తున్నాను. మీరు చెప్పరు. ఎందుకు చెప్తారు? చెప్తా. మధు, నేను 3 లెక్క పెడతాను. 3 నా నుటి నుంచి పూర్తయ్యేసరికి నా పనైనా పూర్తవ్వాలి, నీ పనైనా పూర్తవ్వాలి. రెడీగా ఉండు. మామ్, డాడ్, వీడు నన్ను చంపేస్తానంటున్నాడు. కాపాడండి, ప్లీజ్ సేవ్ మీ డాడ్, ప్లీజ్ సేవ్ మీ. బేబీ ప్లీజ్ ఆడోకు, కంగారు పడుకు. నీకేం కాదు బేబీ. జానకి, జానకి ప్లీజ్. వద్దు జానకి, రుద్రని ఏం చెయ్యొద్దు. వద్దు. అవును, నీ పేరు మీద రాయిద్దాం. నీ పేరు మీద రాయిద్దాం. జానకి, నా కూతుర్ని వదిలేమని చెప్పు జానకి. ముందు మీరు వెంటనే సౌందర్యం తీసుకెళ్లి ఇంట్లో జాగ్రత్తగా దింపమని చెప్పండి. అలాగే. మహేంద్ర, ఫోన్ చేయి. ఫోన్ చేయి మహేంద్ర. ఓకే. వెంటనే సౌందర్యని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపేయండి. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, తనకేం జరగకూడదు. చెప్పేశాను. రుద్రను వదిలేమని చెప్పు జానకి. ప్లీజ్ జానకి. ఓకే ఓకే. ముందు సంతకం పంచుద్దాం. పదండి పదండి. త్వరగా పద. ప్లీజ్ పద. పదండి, పదమ్మా. ఏంటి, ఒప్పించారా? మీరే చైర్పర్సన్ అని ఒప్పించారా? ఒప్పుకున్నారు. నేనే చైర్పర్సన్ అని వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. సార్, ఇదేంటి సార్? ఈవిడ్ని ఒప్పిస్తామని వెళ్ళి మీరు ఒప్పుకున్నారా? మిస్టర్ సదాశివం గారు, ఇంతకు ముందు మీరు విశాలాక్షి పేరు మీద రాసిన డాక్యుమెంట్స్ని చింపేయండి. జానకి పేరుతో కొత్త డాక్యుమెంట్ రాయండి. మావయ్య సంతకం పెడతారు. మేడం, ఏంటి ఇదంతా? జరిగేదంతా కరెక్ట్ గానే జరుగుతుంది సదాశివం గారు.
జానకి మా కంపెనీకి చైర్పర్సన్ అవ్వడమే కరెక్ట్. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? సదాశివం గారు ప్లీజ్, మీరింకేం మాట్లాడకుండా డాక్యుమెంట్ మీద జానకి పేరు రాయండి. మీరందరూ చైర్పర్సన్గా ఆవిడ్నే సెలెక్ట్ చేసుకోవాలని మేం కూడా నామినేట్ చేస్తున్నాం. మా నాన్నగారు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ మిస్టర్ సదాశివం గారు, మీరు 7% షేర్ హోల్డర్, మాది 51% షేర్, ఇజంట్ ఇట్? ఎస్ మేడం. సో ఓకే మేడం, అర్థమైంది. పేపర్స్ రెడీ చేస్తాను. మేడం, నాకు డౌట్ ఉంది. చెప్పండి. యాజ్ ఫర్ దిస్ వీల్నామా మీరు యావదాస్తి మీద సర్వ హక్కులు పొందుతున్నారు. కానీ ఈ కంపెనీకి మీరు చైర్పర్సన్ అవ్వడానికి మీకు సాంకేతికంగా ఏం బలం ఉంది? ఐ మీన్, మీరు ఇప్పటి వరకు హోమ్ మేకర్గానే ఉన్నారు. మరి ఈ బిజినెస్ అన్ని చూసుకోవడానికి మీకున్న నాలెడ్జ్ ఏమిటి అని నేను అడుగుతున్నాను. యు హ్యావ్ ఎ పాయింట్ మిస్టర్ సదాశివం గారు. జెంటిల్మెన్, మన కంపెనీ యాజ్ ఇట్ ఈస్ గా ప్రపోజల్లో పెట్టిన ప్రాజెక్ట్ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్లో మనకున్న 100 acres లో విలాస్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఐ రైట్? Yes, madam. It's a big venture. Yes, I know. But it's not a good idea. Why, madam? What's wrong in that venture? ఒక విల్లా 1.5 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది మేడం. Yes, you're right. ఫైనల్ గా మనం ఫిక్స్ చేసింది 2 కోట్లని అనుకుందాం. టోటల్ ప్రాజెక్ట్ లో మనం కన్స్ట్రక్షన్ చేసే ప్లాట్ ఏరియా 5000 SFT. అంటే 1 ఎకరాకి 8 విల్లాస్ వస్తాయి. టోటల్ గా 800 విల్లాస్. అంటే ఎండ్ ఆఫ్ ది డే 1600 crores will come and the profit will be 648 crores. బట్ నాదొక ఐడియా. మన ల్యాండ్ కి వెస్ట్ సైడ్ ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వరకు మెయిన్ రోడ్ కి కనెక్ట్ అయ్యింది. ఆ ఏరియా మొత్తం మీద మన విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయకుండా కమర్షియల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తే ఆల్మోస్ట్ మనం 8 to 10 stores కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయొచ్చు. దానివల్ల మనకి ఆల్మోస్ట్ 4 lakh SFT కమర్షియల్ స్పేస్ మన కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అందువల్ల మన కంపెనీ లాభం ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ రేట్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ మై ప్లాన్. వాట్ యు సే జెంటిల్మెన్?